నేను పిలిచింది మంగనే కదా, ఎంక్వైరీ చేయాల్సింది తననే కదా. నేను కాదు సార్. నా మాట విని పోలీస్ స్టేషన్కి ఇప్పుడు రాలేదంటే లేడీ కానిస్టేబుల్స్ వస్తారు, అంకుశం సీను రివర్స్ అవుద్ది. నా లెక్క ప్రకారం ఇక్కడున్న సిచ్యుయేషన్కి అంత సీన్ అవసరం లేదనుకుంటున్నాను. ఏమంటావు మంగమ్మ? వస్తే 4 మాటల్లో అయిపోతుంది, లేదనుకో వస్తారు లేడీ కానిస్టేబుల్స్. మీరే డిసైడ్ చేసుకోండి. మేడం ఏమంటారు? మీరు కూడా జైలర్ కదా, ప్రొసీజర్ తెలిసే ఉంటుంది. వస్తుంది, తీసుకెళ్ళండి. శంభో శంకర హర హర. మంగమ్మ పదమ్మ ఫాలోమే. వస్తా. చెప్పరా, చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు. కుమ్ము సార్, ఇంకా బాగా కుమ్ము. అసలైన నిజాలు బయటికి రావంత ఈజీగా. చెప్పరా, చెప్తావా లేదా? చెప్పు. అవసరమైతే ఉప్పు కారం యూస్ చేయి, నిజం బయటకు వస్తుంది. ఓకే సార్. నరాలన్నీ బయటకు వచ్చేయాలి, అలా కుమ్ము. అలాగే సార్. అబ్బా కుమ్మేశాడు. సార్ రే భగవంతుడా, రే ఆంజనేయులు, బుద్ధి పని చేయట్లేదు. ఏదైనా చిరు తిండి ఇవ్వరా, మైండ్ ఖరాబ్ అయిపోయింది. సార్ హే కూల్, యు కూల్ ప్లీజ్. ఓకే, నా చిరుతిండి వచ్చింది. మైండ్ ఇప్పుడు వర్క్ చేయడానికి స్టార్ట్ చేసింది. మంగగారు కావాలా? వద్దు సార్, వద్దు. వద్దా? ఓకే. మంగా సార్ చూడు, భయపెట్టడానికో బెదిరించడానికో చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. అడిగే స్టైల్ మారకు ముందే అడిగిన ప్రశ్నలకి టపా 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 అని ఆన్సర్ ఇచ్చేసాం అనుకో, సేఫ్గా స్మూత్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? చెప్తాను సార్, చెప్తాను. గుడ్. కూల్. దేవకు నీకు రిలేషన్షిప్ ఏంటి? ఫ్రెండ్ సార్. దేవకి రకరకాల వేషాలు వేయించి ఇంటికి ఎందుకు రప్పించావు? నేను రప్పించలేదు సార్, అతనికి అన్ని పనులు తెలుసు. అబద్ధం కాదు సార్. గ్యాస్ గీజర్లు రిపేర్ చేయడానికి అమెరికా నుంచి వచ్చాడా? అంటే దేవా దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పాను కదా సార్. అరే యార్, ఆ డబ్బుకి ఇక్కడ దొరికే 100-200 డబ్బుకి ఏదైనా సంబంధం ఉందా? నువ్వు ఏదో దాచుతున్నావు. ఏం దాచుతున్నావు? చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. మాట మాటకి ఇంటికొచ్చి డబ్బులు డబ్బులని వేధిస్తుంటే బ్రతిమలాడాను సార్. అందుకే అలా రకరకాల వేషాల్లో వచ్చి నన్ను అడిగేవాడు. సరే, వాడు గంగకి ఎందుకు ఫోన్ చేశాడు? అబ్బాబే నాకు తెలీదు సార్. గంగకి వాడొక వీడియో పంపాడు. ఆ వీడియో ఏంటి? నాకు తెలీదు సార్. వీడియో పంపిన తర్వాత దేవా కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు సార్.
తెలీదు తెలీదు తెలీదు. ఇచ్చిన 3 ఛాన్స్లు అయిపోయాయి. రంగమ్మ, ఓ, సార్ ఏ మంగమ్మని బాగా రుబ్బే తెచ్చుకోడా. రామా నాకేం తెలీదు సార్. సార్ సార్ నా మాట వినండి సార్. ఏయ్ చెప్పు చెప్పలే నాతోనే పెట్టుకుంటావా? చెప్తావా లేదా? చెప్పవే చెప్ప చెప్పు. ఈ స్టేషన్ లో లేడీ అరుపులు విని ఎన్నాళ్ళైందో. కుమ్ము, బాగా కుమ్ము. అదే చెప్పొద్దు సార్. సార్ కొట్టకండి సార్. అలారా దారికి ముక్కజొన్నలు ఎలా నములుతున్నారు అలాగే నములు. సార్ నేను నిజం చెప్పేస్తాను సార్. నిజం చెప్పేస్తాను. వెరీ గుడ్. చెప్పేస్తాను సార్. శంభో శంకర హర హర. కుమ్మితే గాని నిజాలు బయటికి రావు. రంగమ్మ తీసుకోరా మంగమ్మని. అలాగే సార్. శంభో శంకర హర హర. చాలా నొప్పిగా ఉందనుకుంటా. ఇక కొత్త కథలు అల్లితే స్మెల్ చేసేస్తాడు. కొట్టి కొట్టి చంపేస్తాడు. చెప్పేయాలి. చెప్పు. యాక్చువల్లీ ఏంటంటే సార్, నేను జమీందారి కూతుర్ని కాదు సార్. గౌరీ అనే గోడ మామిడికి పుట్టాను. ఏహే? నీ ఎదవ సోది ఎవరు కావాలి? మంగమ్మ మాట వినట్లేదు. వచ్చి ఇంకోసారి వద్దు సార్, మీకు దండం పెడతాను. వద్దు సార్. లింక్ ఇక్కడ నుంచి ఉంది సార్. లింక్ ఉందా? నేను గౌరీ కూతుర్నని బయట ప్రపంచానికి తెలిస్తే మా ఆయన మావయ్య గారు అందరూ నన్ను అసహించుకుంటారు సార్. ఏ నేను జమీందారి కూతుర్ని అనుకుంటున్నారు సార్. కాదని తెలిస్తే ఊరుకోరు కదా సార్. ఇంకొకటి, జమీందారి ఇంటి నుంచి నాకొచ్చే ఆస్తి రాదు సార్. నీ చరిత్రకి నేను అడిగిన దానికి లింక్ ఏముంది? అబ్బా చెప్పాను కదా సార్. అదే సార్ లింకు. ఏ, చెప్పు. గంగా నేను గూడెం తల్లి కూతుర్ని అనడానికి వీడియో ప్రూఫ్ సంపాదించింది సార్. అది గనక మా అత్తింటి వాళ్ళకి చేరితే గెంటేస్తారేమోనని, అది వాళ్ళకి చేరకుండా చేయాలని దేవాకి చెప్పాను సార్. ఇంతే సార్ జరిగింది. తర్వాత వాడేం చేశాడో, వాడేమయ్యాడో దేవుడి ప్రమాణంగా చెప్తున్నాను సార్. నిజంగా నాకేం తెలియదు. ఒట్టు సార్. గంగా దగ్గర ఉన్న వీడియో కోసం ఆ దేవగాడిని ఆయుధంగా వాడుకున్నావు, రైట్? అయితే ఈ కేసులో గంగనే మెయిన్ విట్నెస్ అంటున్నావు. అయ్యుండొచ్చేమో సార్. భువనేష్ సార్. ఆ జగదీశ్వరి గారికి ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. నెంబర్ చెప్పండి మేడం. అమ్మమ్మ మనల్ని ఎందుకు రమ్మన్నారు? మంగేం చెప్పిందంటో? ఏమోనే, ఏం చెప్పి ఇరికించిందో. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్నమ్మా. ఇదిగో ఒకే దగ్గరగా ఉందాం. ఎవరేం చెప్పినా అదే మిగిలిన ఇద్దరు ఫాలో అయిపోవాలి. సరేనా? సరే పదండి. ఇది జరిగింది. బాగుంది. సార్ చెప్పేశాను కదా సార్. నేను వెళ్ళిపోవచ్చా? వస్తున్నారుగా, నీ అవసరం ఉండొచ్చు. ఇక్కడ ఉండు. అదిగో వచ్చేస్తున్నారు. వచ్చారా మేడం? కూర్చోండి.
తెలిసింది, మొత్తం తెలిసిపోయింది. జరిగింది అది అన్నమాట. బాత్రూంలో ఇది ఆ విషయం కూడా చెప్పేసినట్టున్నది. అంటే వీడియో తీయించింది ఇదేనా? ఇదే, అందుకే నేనే చంపేశానని కన్ఫర్మ్ చేసుకున్నట్టున్నాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏంటి? అది మీకు చెప్పాం కదా సార్, బాత్రూమ్ లో గీజర్ రిపేర్ చేయడానికి వచ్చాడని. రిపేర్ చేయడానికే వచ్చాడు అవును సార్. సార్, రిపేర్ కోసమే వచ్చాడు. వాడక్కడ రిపేర్ చేయడానికి వచ్చాడు అని నేను కూడా అంటున్నాను. మిమ్మల్ని భయపెట్టడానికో బాంబు పెట్టడానికి వచ్చాడు అనట్లేదే. శంభో శంకర. తెలిసింది అది కాదా? దేనికి తెలీదు. మరి ఇంకేం చెప్పింది? హలో సార్ చెప్పండి సార్, ఇదేదో చెప్పుంటుంది, మీరు నమ్మకండి. నమ్మేది మీరేం చెప్తారో దాన్ని బట్టి ఉంటుంది. భలేవరే సార్, ఎందుకు చెప్పరా, మీరు అడగండి. మంగకి సంబంధించిన ఏదో ఒక వీడియో మీ దగ్గర ఉందంట. ఆ వీడియోని హరిగారికి చూపించాలని డిసైడ్ అయ్యారంట. అంటే అది కుటుంబ విషయం సార్, బయటకు చెప్పలేము. ఓకే ఫైన్, అది మీ పర్సనల్. అది పబ్లిక్ అయ్యేంత వరకు నాకు కూడా అవసరం లేదు. అది ఇంపార్టెంట్ కూడా కాదు. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే దేవరాజు మీ ఇంటికొచ్చి బాత్రూమ్ రిపేర్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాతే మంగకి సంబంధించిన వీడియోని మీ మావయ్యకి చూపిస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఒక్క గంట అయినా కూడా మీరు ఇంటికి రాలేదు. నాకు కావాల్సింది దీని గురించి క్లారిటీ. ఆ ఒక్క గంట ఎక్కడికి వెళ్ళారు? నేను ముందే చెప్పేస్తాను, నేను చెప్పింది వీళ్ళిద్దరు చెప్తారు. సార్ మేము వెయిట్, ఒక్కొక్కరిని విడివిడిగా ఎంక్వైరీ చేస్తాను. ఓకే, రంగమ్మ, భువనేష్, సార్ గంగని తీసుకెళ్ళండి. అలాగే సార్. అలాగే సార్. రామ్మా. సిద్ధుని తీసుకెళ్ళండి. రా. అమ్మమ్మ ఏం చెప్తుందో ఏంటో. సిద్ధు ఏం చెప్తాడు? గంగే ఉంటుందో? ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదే. తెలుసుంటే ఒక మాట మీద ఉండేవాళ్ళం. ఇప్పుడు ముగ్గురివి 3 మాటలు అయిపోతే ఎలా? ఇప్పుడు చెప్పండి. సార్ ఒక్క గంట బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సార్ చెప్పండి. చెప్పమ్మా. ఏదో చెప్పడానికి ఇందాక నోరు తెరిచారు.
చెప్పరే మరి? సార్ మిమ్మల్నే సార్ చెప్పండి. అది పూజ సామాన్ల కోసం పూజ సామాన్ల షాప్కి వెళ్ళాం సార్. దాహం వేస్తుంటే కొబ్బరి నీళ్ళు తాగుదామని వెళ్ళాం మేడం. ఆకలేస్తుంటే టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళాం. ఓకే. భువనేష్, సార్ రంగమ్మ వాళ్ళని తీసుకురండి. అలాగే సార్, పదండి. రండి. అందరినీ ఇంకోసారి అడుగుతున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత 1 గంట అక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? బట్ ఆన్ కండిషన్, ముగ్గురు ఒకేసారి కోరస్లా చెప్పాలి. రెడీ? వన్, 2, 3. పూజ సామాన్ల షాప్కి వెళ్ళాం. కొబ్బరి బొండం తాగడానికి. రెస్టారెంట్కి వెళ్ళాం. అయిపోయారు. శంభో శంకర హర హర. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. దొరికిపోయారు, అందరూ దొరికిపోయారు. దేవరాజు కనిపించకుండా పోవడానికి 100% మీ ముగ్గురు హస్తం ఉంది. అరే, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎవరైనా మర్డర్ చేస్తే పక్కా ప్లాన్ చేసుకుంటారు. ఆ మాత్రం తెలీదా మీకు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మర్డర్ ఏంటి? మా మొహాలు చూస్తే మీకు మర్డర్ చేసేవాళ్ళలా కనిపిస్తున్నాయా? ఇంతకు ముందు వరకు కనపడలేదు, ఇప్పుడే కనిపిస్తున్నారు. ఎలా డిసైడ్ చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆన్సర్ ఇస్తే దొరికిపోరా మరే. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి, కానీ అతకలేదే. అది అబద్ధం అని మీకు మీరు ఎలా అనేసుకుంటారు? అబద్ధం కాబట్టి. అయ్యో కాదు సార్, మేము ముగ్గురం చెప్పింది నిజాలే, 3 నిజాలే. హౌ 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 ఎలా అంటే, ముందు పూజ సామాన్లు కొనాలని షాప్కి వెళ్ళాము. అక్కడ గంగ కొబ్బరి నీళ్లు తాగుదామంటే వెళ్ళి తాగాము. ఓకే. సిద్ధు ఆకలేస్తుందంటే రెస్టారెంట్కి వెళ్ళాము. సరిపోయింది కదా. 3 చోట్లకు వెళ్ళడానికి గంట పట్టదా? మనం ఇంకా తొందరగా వచ్చేసాం గంగా. కరెక్టే. ఎస్. మీ కరెక్ట్లో వేస్తో తర్వాత ముందు బండి ఎక్కండి. ఎందుకు సార్? మా వెహికల్ ఉంది, అందరం వెళ్ళిపోతాం. తీసుకెళ్తున్నది మీ ఇంటికి కాదు. మీ ముగ్గురు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారే, అక్కడికి. మీరు చెప్పిందంతా కరెక్ట్ అని అక్కడ తేలిందనుకోండి, నేను ఎస్ అనుకుని మీ ముగ్గురిని వదిలేస్తాను.
నమ్మకం లేదా సార్? పోలీసుడికి సాక్ష్యం ఇంపార్టెంట్, మాటలు కాదు. స్టోరీలో అస్సలు వినను. పదండే. సార్ 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 ఇంకా బయలుదేరు నువ్వు. ఇక మీకు ఉంటుంది, నీకు బాగా అయినట్టుందిగా. మీకు అవుతుంది. అబ్బా, నానమ్మ అలాగే ఉంది. కరెక్టే, నోటికొచ్చిందల్లా చెప్పేశాం. ఇప్పుడు మనం రాలేదనే కదా వాళ్ళు చెప్తారా? అయ్యో టెన్షన్ పడకండి, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం చేద్దాం? రావాలి. ఆ, సార్. ఆ,